Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. ఎంత వచ్చింది ఇంజిన్ పని అయిపోయిందన్న ఆయిల్ మార్చి ట్రైల్ వెళ్ళాలి. హలో వసంత్ గ్యారేజ్. హలో, నేను వసంత్ని. వసంత ఇక్కడ లేడండి, వైజాగ్ లో ఉన్నాడు. వైజాగ్ నుంచి ఫూల్, నేను వసంత్ని మాట్లాడుతున్నాను. భయ్యా నువ్వా? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. రేయ్, పాట ఆపుతావా లైన్ కట్ చేయమంటావా? అర్రే పెట్టేకు, లేకపోతే ఏమిట్రా? నీ ఫోన్ కోసం నా చెవులు కార్షీలో ఎదురు చూస్తున్నా తెలుసా? ఇప్పుడు ఆ ఫోన్ చేయటం దిస్ ఇస్ వెరీ బ్యాడ్. సారీ రా, అడ్మిషన్ అలవాట్లో పడి మర్చిపోయాను. చెప్పు, ఇంతకీ కాలేజీలో టీచింగ్స్ ఎలా ఉన్నాయి, ర్యాగింగ్స్ ఎలాగ ఉన్నాయి? ర్యాగింగ్ న్యూసెన్స్ గానే ఉందిరా, కానీ అండర్వేర్ ఇప్పమనేది కాదులే. ఏంట్రా అంత నువ్వు? అది కాస్త పీకెత్తే ఎలా ఉంటుందో ఊహించుకొని జోకులాపు. అవును, నీకు ముఖ్య విషయం చెప్పాలరా. నేను విశాఖపట్నం వచ్చేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లో అమ్మాయిని చూశాను రా. ఎందుకో అమ్మాయి రూపం మర్చిపోలేకపోతున్నాను. కాంపిటీషన్ లవ్వా? దీన్నే లవ్ అంటారేమో. నాకు మాత్రం ఎప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలేరా. నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నారా. కాలేజీకి వెళ్ళిన 6 నెలలకో సంవత్సరానికో అనాల్సిన మాట ట్రైన్ ఎక్క ముందు అనేసావు అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు. అవును, ఇంతకీ అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. అడ్రస్ తెలీదు. పోనీ ఏమైనా గుర్తులు? గ్రీన్ చూడిదార్, చేతిలో బ్యాగ్ ఉందిరా. ఆహా, మొహాన్ని బొట్టు పెట్టుకుంది, కాళ్ళకి చెప్పులు వేసుకుంది, సంకలో బ్యాగ్ పెట్టుకుంది. ఏమిట్రా ఈ గుర్తులు? ఏం చేయనురా, అంతకన్నా గుర్తులు చెప్పలేకపోతున్నాను. నా మనసులో ముద్రపడిపోయిన అమ్మ రూపాన్ని నేను మాత్రమే గుర్తుపట్టగలను. ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఎక్కడుందో ఎలాగైనా కనుక్కోవాలరా. తప్పకుండా కనుక్కుందారా. నెక్స్ట్ వీక్ మన నాగరాజు గారి పెళ్లికి వస్తున్నావు కదా. తప్పకుండా వస్తాను. వచ్చాక ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకొచ్చుగా. వచ్చి నువ్వు వచ్చి అమ్మాయిని వెతుక్కుందు గానీ ఈలోగా హైదరాబాద్ లో గ్రీన్ చుడిదార్లు వేసుకున్న అమ్మాయిల అడ్రస్లన్నీ నేను వెతికి పెడతా. ఉంటాను మరి, బాయ్. ఫ్రెండ్ కోసమై గ్రీన్ చూడిదారు వెతికే స్నేహితుడు. అయ్యో, అన్నా వీడే ఆ రోజు కాలేజీలో తప్పించుకున్నాడు.
ఎవరెత్తను? మీరేం కంగారు పడకండి, వీడు కొంచెం టూ మచ్. రై వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు. రండి కూర్చోండి. జస్ట్ మినిట్. ఎందుకు ఇదంతా? జస్ట్ ఏ ప్రికాషన్ అంతే. ఆ రోజు టెన్నిస్ ఆడినప్పుడు ఆటలో నీ షార్ప్నెస్ నోటీస్ చేశాను. నువ్వు టెన్నిస్ ఛాంపియన్ కదా? మొమెంటస్ చూసి చెప్తున్నారా? నిజం చెప్పు, ఆ రోజు నువ్వు కావాలని ఓడిపోయావు. ఎందుకలా? మీకోసం, మీ ఫ్రెండ్షిప్ కోసం. నా ఫ్రెండ్షిప్ కోసమా? అవును. ఆ రోజు మిమ్మల్ని కాలేజీలో చూసినప్పుడే నాకెందుకో మీతో స్నేహం చేయాలనిపించింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అలా ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైటా? ప్రేమ స్నేహం ఒకే స్పందంతో ఏర్పడేవి, నో డిఫరెన్స్. మీతో ఛాలెంజ్ చేసినా నా మనసు మీ స్నేహాన్ని కోరుకుంది. ఆ తర్వాత మీ గురించి తెలిసాక నా డిసిషన్ కరెక్ట్ అనిపించింది. నా గురించి తెలిసాక? ఏం తెలిసాక? ఆడపిల్లల్ని గౌరవించే ఉత్తములని తెలిసింది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే మంచి మనిషి అని తెలిసింది. మాట కరుకైనా మాటలకందరి మంచి మనసు మీదని తెలిసింది. ఎక్కువగా పొగుడుతున్నావు. నేను ఎక్స్ట్రా చెప్పట్లేదు, మీ గురించి నాకు ఏర్పడే అభిప్రాయం దాచుకోకుండా చెప్పాను. కానీ మీరు ఎలా తీసుకున్నా సరే. నువ్వే గెలిచావు. ఆటలో ఓడిపోయినా స్నేహంలో నువ్వే గెలిచావు. అంటే మీరు నన్ను స్నేహితుడిగా అంగీకరించినట్టేనా శంకర్ గారు? స్నేహితుడంటూ శంకర్ గారు అని అక్కర్లేదు, శంకర్ అంటే చాలు. ఓకే, ఫ్రమ్ నౌ వి ఆర్ ఫ్రెండ్స్. ఏంటి అంజలి, నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి పారిపోయాడంటగా? మరీ ఆట పట్టిస్తున్నావు చూడవే. చూడండి రా. అదేంట్రా, సద్దాం హుసేన్ క్లింటన్ కలిసి కాఫీ తాగడానికి క్లబ్కి వస్తున్నట్టుంది. అయినా వీళ్ళ కాంబినేషన్ ఎలా కలిసింది? చూసారా ఇన్నాళ్ళ నుంచి శంకర్తో స్నేహం చేస్తున్నా తన బైక్ మీద మనల్ని ఎప్పుడు ఎక్కించుకోలేదు. ఇప్పుడు శత్రువుతో చేతులు కలిపి సీటు పంచుకుంటాడా? రాని చెబుదాం. ఏంటి అలా చూస్తున్నారు? సడన్ గా మీ ఇద్దరికి ఏమైందా అని. ఈ కాంబినేషన్ లో కమిట్మెంట్ ఏంటి, సెంటిమెంట్ ఏంటి? వీడు నన్ను కొట్టాడురా, కొట్టాడా? గుండెల మీద. నౌ హీఈస్ మై గ్రేటెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి వీడు మనవాడు. వీడితో మనం కలిసిపోదాం, మనలో వీడిని కలుపుకుందాం. ఓకే ఓకే. హే